నిరుద్యోగ యువతకు జాబులపై అసెంబ్లీలో హాట్ చర్చ సాగింది. ఎగ్జామ్స్ పెట్టి తాము జాబులు ఇస్తే ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ కొట్టేస్తోందని అసెంబ్లీలో కడియం ఆరోపించారు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. మీ వల్ల చేత కాకపోవడంతోనే ఇప్పటి వరకు నియామకాలు ఆలస్యమయ్యాయని మండిపడ్డారు. తాము వచ్చాక చిక్కులు తొలగించి నియామకాల పత్రాలు అందించామన్నారు. గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు. నోటిఫికేషన్ అని చెప్పలేదు, మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తా. మీరు ఇప్పుడు గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వారానికి ఇచ్చినారు సార్. మేము కూడా చెప్పినాం కొద్దిగా ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా, శ్రీహరి గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మీ 2 నెలల ఎందుకు సార్, ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా?